శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక మల్లికార్జున స్వామి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇక శివరాత్రిని పురస్కరించుకుని దేవస్థానం భారీగా లడ్డూలను తయారు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4 రోజుల పాటు ఉచిత లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం లడ్డూ తయారీ కేంద్రం నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శిస్తున్నారు. అయితే స్వామి అమ్మవారిని దర్శించిన అనంతరం ప్రతి ఒక్కరు కూడా శివనామ స్మరణతో ఒక మల్లన్న ప్రసాదాన్ని అయితే తీసుకుంటారు. అంటే తమ ఊళ్ళకు కూడాను అంటే చుట్టూన్న అంటే సహచరులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, ఆ యొక్క మల్లన్న ప్రసాదాన్ని అయితే ఇచ్చి అలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ మల్లన్న సంబంధించిన ప్రసాదం మనం తయారు చేసే పోటు దగ్గర ఉన్నాము. ఆ పోటులో ముఖ్యంగా మనం చూడొచ్చు శనగపిండి, అలాగే ఈ యొక్క అంటే ఈ జీడిపప్పు మిక్స్ చేసి కిస్మిస్ సంబంధించి ఎంతో నాణ్యతగా అయితే ఈ యొక్క లడ్డూను అయితే తయారు చేస్తున్న క్రమం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క లడ్డూకు సంబంధించి 100 గ్రాముల లడ్డు 36 లక్షలు, అలాగే 50 గ్రాములకు సంబంధించిన లడ్డు 4 లక్షలకు సంబంధించిన లడ్డూనైతే ఈసారి శ్రీశైల దేవస్థానం తయారు చేసేందుకు కూడాను ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఈ దిశగా అన్ని విషయాల్లోనూ లడ్డు తయారీకి సంబంధించిన మనుషులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ప్రధానంగా దేవస్థానంలో అయితే ఒక 25 మంది వరకు అయితే ఇక్కడ లడ్డూని తయారు చేస్తున్నారు. మనము ఇక్కడ చూడొచ్చు. అమ్మ, ఎలా తయారు చేస్తున్నారు? కరెక్ట్ సైజు వస్తుందా? ఏం పేరు మీ పేరు? నారాయణమ్మ. ఎట్లా తయారు చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నాం? బాగానే చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. అంటే మీ ఒక్కరే ఇప్పుడు ఎన్ని తయారు చేస్తారు? ఒక్కొక్కరము 10 చేస్తాము, 10,000 చేస్తాము. ఒకవేళ అవసరం అయితే ఇంకా కావాలంటే 15,000 అని చేస్తాము. గంటకి ఎన్ని చేస్తారు? గంటకు 2,000 చేస్తాం. 2,000 చేస్తారు. అంటే ఇప్పుడు మీకు సైజు కరెక్ట్గా అంటే 50 గ్రాములు అంటే 50 గ్రాములు, 100 గ్రాములు అంటే 100 గ్రాములు అట్లా చేస్తారా? తూకం వేసుకుంటాం. ఒకసారి సైజుని బట్టి చేస్తాం. అట్లా ఒకసారి తూకం వేస్తే అర్థమైపోతుంది. ఈ ప్రసాదం పోటులో పనిచేయడం అంటే ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ చేస్తున్నాం కదా, దేవుడి సేవ మాదిరిగా మేము ఇక్కడే బతుకుతున్నాము. 14 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తూనే ఉన్నాం. అందరము ఎన్ని కావాలంటే అన్ని అందిస్తున్నాము. సంతోషము. ప్రధానంగా ఈ యొక్క లడ్డు తయారీకి సంబంధించి కూడా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఇక తయారు చేస్తున్న మనకైతే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు. ప్రధానంగా ఈ యొక్క లడ్డు అంటే శివనామం సంబంధించి పంచాక్షరి నామంతో భక్తులైతే కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. ఈ క్రమంలో అయితే మనము మరొక మహిళ ఉంది, సంబంధించి ఆవిడ దగ్గర కూడా మన విషయం తెలుసుకుందాము. అమ్మ, మీ పేరేం పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి. ఎంతమంది మొత్తం ఇక్కడ లడ్డు చేస్తున్నారు? ఎంతమంది? 25 మంది దాకా చేస్తాం. 25 మంది. కరెక్ట్గా లడ్డు మీరు తయారు చేస్తారు. ఆ సైజు కరెక్ట్గా వచ్చేస్తుందా? మీకు అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది. మనం ఒకసారి తూకం వేస్తే దాని సైజు బట్టి చేస్తామండి. అంటే ఇప్పుడు ఈ లడ్డూలో ఏమేమి కలుపుతారమ్మా? శనగపిండి, నెయ్యి, చక్కెర, వాటర్, జీడిపప్పు, పిస్తా. లడ్డు ఎట్లా రుచికరంగా ఉండాలంటే మీరు మీ పాత్ర ఏంటి? మా పాత్ర జీడిపప్పు, పిస్తా. టేస్ట్ బాగుంటుంది. చూడొచ్చు. ఈ యొక్క లడ్డు సంబంధించి అయితే అంటే జీడిపప్పు, కిస్మిస్, శనగపిండిలో అదేవిధంగా ఎంతో రుచిగా ఉండడానికి నెయ్యిని కూడా, స్వచ్ఛమైన నెయ్యిని కూడా అంటే దాంట్లో మిక్స్ చేసి ఎలా నిర్వాహకులు అయితే చాలా మంచి రుచికరంగా అయితే తయారు చేసేందుకు ఈ యొక్క లడ్డూని అయితే మేము తయారు మాకు అదృష్టంగా ఉందనేసి ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ యొక్క లడ్డు సంబంధించి అయితే ఇది 100 గ్రాముల లడ్డు మనం చూడొచ్చు. ఇది మనకు చూడొచ్చు. ఇది 100 గ్రాముల లడ్డు. దీనికి సంబంధించింది అయితే దేవస్థానము 100 గ్రాముల లడ్డును 20 రూపాయలుగా విక్రయిస్తుంది. ఎన్ని లడ్డులను తయారు చేయడానికి అయితే దేవస్థానం ఇప్పటికే ఇలా సిబ్బందికి అయితే సూచనలు, సలహాలను అయితే ఇచ్చింది. భక్తులకు ఎటువంటి కొరతలు లేకుండా ఈ యొక్క లడ్డును ప్రసాదాన్ని అందించేందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రేలో అయితే ఈ యొక్క లడ్డును ట్రేల్లో ఏర్పాటు చేసి తద్వారా విరివిగా యొక్క కౌంటర్లలోకి అందించేందుకు కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని అయితే పంపిస్తున్న పరిస్థితి. ఎటువంటి లోటు లేకుండా అయితే ఈ యొక్క లడ్డూని అయితే ఇస్తున్నారు. ఈ యొక్క లడ్డు తయారీని అయితే చేసి
భక్తులకైతే ఈ యొక్క లడ్డు ప్రసాదాలను ఇచ్చేందుకు తయారు చేసేందుకు మేము నిర్విరామం కృషి చేస్తామని ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. శ్రీశైలం లడ్డు పోటు నుంచి కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.